ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన వెంటనే ఈ బిర్యానీ స్పైసెస్ వేసేయాలి. అలాగే వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ స్పైసెస్ వేసేసుకుని చక్కగా ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనేం వేయను. ఇలా వేసుకున్నాం అనుకుని చక్కగా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు బాగా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రం రైస్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా రైస్ అనేది పువ్వుల్లాగా విచ్చుకుంటాయి అన్నమాట. సో ఇలా ఆ రైస్ని బాయిల్ చేస్తాను. ఇలా రైసు కొంచెం ఎక్కువ బాయిల్ అయిందా, తక్కువ బాయిల్ అయిందా అనే కన్ఫ్యూజన్ లేకోకుండా నేను రైస్ కుక్కర్ పెడతానమాట. మనకి ఆ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొంచెం పలుకు ఎక్కువ ఉంది అనుకుంటే వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. పలుకు లేదు, కరెక్ట్గా ఉంది అనుకుంటే వాటర్ స్ప్రింకిల్ చేయకోకుండా కొంచెం సేపు ఉంచేసి కట్టేయచ్చు. ఈజీగా దమ్ ఇచ్చేసుకోవచ్చు ఇలా కుక్కర్స్ వాడుకుంటే. సో నేను ఈ ప్రాసెస్లో ఈజీగా అయిపోతుంది. మనం దమ్ చేసి దానికి మైదా పిండో ఏదో ఒకటి పెట్టి మూత పెట్టి బరువు పెట్టి ఇవన్నీ లేకోకుండా ఈజీగా అయిపోవడం కోసం నేను ఇలా చేసేస్తా. బాగుంటుంది.